వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఫుల్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు అప్డేట్స్ ఏంటంటే, ఈరోజు తారీఖు 16 అండి. సంక్రాంతి సెలవులు అయిపోయినాయి, కానీ ఇక్కడ వర్క్ మాత్రం సెలవులు ఏమి లేవండి, వర్క్ జరుగుతూనే ఉంది. పండగ 3 రోజులు ఒక పూట వర్క్ చేసి ఆపారు అంతే. అయితే విషయం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మనకి వాటర్ లెవెల్స్ బాగా తగ్గిపోయినాయి అండి. ఈరోజు అయితే ఇలాగే వర్క్ కొనసాగుతూ ఉంటే దాదాపు ఒక 2-3 రోజుల్లో మొత్తం క్లియర్ అయిపోయిందండి. చూడండి, చాలా వరకు అయితే నేల బయటపడింది. మొత్తం మీకు వివరంగా చూపిస్తున్నానండి. ఈ విధంగా తగ్గిపోయింది ఫ్రెండ్స్. చూశారు కదండి, వాటర్ అంతా తగ్గిపోతుంది. అయితే ఇక్కడ తగ్గిపోయినామంటే నేల కూడా ఏమంటే గట్టి పడిపోతుంది అనమాట. బురద కూడా ఎక్కువ లేదనమాట. దానివల్ల వర్క్ అనేది చాలా ఫ్రీగా సింపుల్గా జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద 4 అడుగులు లోతు ఉంటుందండి. ఇది ఒక 2 రోజుల్లో మొత్తం క్లియర్ అయిపోద్దంట. ఈ ఇంజిన్లు అయితే సత్తెనపల్లి నుంచి వచ్చినాయండి. చాలా స్పీడ్గా బాగా ఫ్లోటింగ్ అయితే వాటర్ అనేది బయటకు పంపించే పనిలో బాగా ఎక్కువగా ఇవి శ్రమిస్తూ ఉన్నాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూడండి. ఫ్రెండ్స్, ఇదిగోండి, ఈ విధంగా మొత్తం అంతా నిండిపోయి ఎంత బురదంతా పెరిగిపోయింది కదా, నీళ్ళన్నీ తగ్గిపోయినాయి అనమాట. ఈ ఎర్రలన్నీ చూస్తున్నారుగా మీరు, ఇదంతా తగ్గిపోయింది. ఇదంతా ఎండిపోయింది కూడా బాగా. ఈ 4-5 రోజుల్లో పూర్తిగా ఆ వక్రం నీళ్ళు కూడా మొత్తం తగ్గిపోతే ఈ మట్టి అంతా తర్వాత తోడేస్తారనమాట. తోడేసి ఇవన్నీ చూసారా, అవి ఈ సుగలు ఉన్నాయి కదా, ఇదంతా ఒక గోడ అనమాట. ఇది గోడ చుట్టూ రౌండ్ అప్ గోడ వస్తుంది. గోడ పైనుంచి ఇలాగే పైదాకా లేచిద్ది అనమాట. ఇక్కడ నుంచి కన్స్ట్రక్షన్ అనేది, బిల్డింగ్ అనేది ఏ విధంగా కడతారనేది ఎప్పటికప్పుడు మీకు వీడియో నేను అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. ఎన్ని రోజులు మనం దీని లోపలికి రావడానికి అయితే అసలు మనకు కుదరలేదనమాట. ఎందుకంటే ఇక్కడ ఈ ఎత్తు వరకు వాటర్ అయితే ఉందండి. దాదాపు ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉందండి వాటర్. ఇంత ఎత్తు వాటర్ ఉంది, 1 దాకా. ఆ వాటర్ అంతా తగ్గిపోయేసరికి ఇదంతా ఇప్పుడు మనకి నీట్గా విశాలంగా కనపడుతుంది. ఇప్పుడు ఏంటంటే ఈ బురదంతా తోడేసి వర్కే స్టార్ట్ చేస్తారు కదా. ఇదిగోండి, ఇక్కడ కింద చూసారా, ఈ ఐరన్ రాడ్లు ఇవన్నీ పిల్లర్స్ అనమాట. పిల్లర్స్ సంబంధించినవి. ఇక్కడ నుంచి ఎప్పటికప్పుడు ఐరన్ అనేది ఫిట్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే 45 అంతస్తుల వరకు ఈ కన్స్ట్రక్షన్ అనేది వర్క్ చేస్తున్నారనమాట. మీకైతే నేను ఎప్పటికప్పుడు కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ప్రతి వీడియో అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. అలాగే ఇట్లా మనం ఇట్లా చూస్తే కనుక ఇదంతా ఓపెన్ ప్లేస్ అనమాట. ఇది ఎక్కడంటే మనకి ఐకానిక్ టవర్స్లో
అది ఒకటి, ఇది రెండు అండి. 2 బిల్డింగ్స్ కడుతున్నారు ఇక్కడ. ఈ ప్లేస్ అనేది 2 బిల్డింగ్స్కి వచ్చే ప్లేస్ అనమాట. నెక్స్ట్ దాని అవతల ఉంది కదా, అదైతే మనకి 3 కడుతున్నారనమాట. పక్క పక్కనే మొత్తం 7 ఎకరాలలో ఈ 5 బిల్డింగ్లు కడుతున్నారనమాట. ఒక్కొక్కటి 45 అంతస్తుల నుంచి 50 అంతస్తుల వరకు ఉంటుంది అనమాట. దీని గురించి మీకు ఎప్పటికప్పుడు నేను వీడియో అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. ప్రజెంట్ మనకి అక్కడ కనపడుతుంది చూసారా, ఆ వాటర్ అనేది అక్కడ వరకు ఉందండి, మొన్నటి వరకు. ఇప్పుడైతే తగ్గిపోయింది కదండి. ఇక్కడ నుంచి మనం 2 రోజులు అయితే ఇలా ఎండిపోయింది అనమాట. మొత్తం కింద చూసి ఇదంతా ఎండిపోయింది అనమాట. ఇది ఎలా ఎండిపోయిందో అక్కడ కూడా అట్లాగే ఎండిపోయింది అనమాట. అక్కడ ఎండిపోయిన తర్వాత మేము లోపలికి వెళ్ళి దగ్గర నుంచి మీకు ప్రతిదీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. అలాగే మనం ఇట్లా చూస్తే నేను అవతలకి వెళ్ళి చూపిస్తానండి ఒకసారి. ఇక్కడైతే కొంచెం లైట్గా బురద ఉంది, జారేద్దామని ట్రై చేస్తాను నేను. ఇక్కడైతే బురద ఉందండి, చూడండి. ఇక ఈ బురదలో అయితే నేను ఇక్కడ వరకు జారాను. అయితే ఇక్కడ ఇంకా చెమ్మ ఉంది చూడండి ఒకసారి. ఇక్కడ వాటర్ ఉంది. ఈ వాటర్ ఉండటం వల్ల ఇక్కడ అనేది ఇంకా బురద ఉంది. ఇదంతా ఎండిపోయింది అనమాట. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఈ విధంగా దాని వరకు వాటర్ ఉండటం వల్ల మనకి ఇదంతా ఇంతవరకు మొత్తం మునిగిపోయింది మొన్నటి వరకు. ఇప్పుడు ఇదంతా క్లియర్ అయిపోయింది కదండి. దాదాపు 4 నుంచి 3 అడుగుల లోతే ఉందండి అక్కడ వాటరు. ఆ వాటర్ కూడా అటు చూపించమ్మా. ఆ వాటర్ అంతా క్లియర్ అయిపోయిన తర్వాత మీకు మొత్తం నేల బయటపడిపోద్ది. 2 నుంచి 4 రోజులు ఒక వారం రోజులు అట్లా వదిలేసి ఇదంతా ఈ విధంగా ఎండిపోయింది అనమాట మొత్తం. అప్పుడు ట్రాక్టర్ తోటి, జేసీబీలతోటి, ప్రొక్లైన్ తోటి ఈ మట్టి అంతా బయటికి చేర్చేసేసి ఈ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్. మనం 4 రోజుల నుంచి వర్క్ ఇది వీడియో చేయలేదు కదండి. ఈరోజు మీకు నేను ఇంకా దగ్గరికి వెళ్ళి వివరంగా చూపించాలని అయితే నేను ఈ వీడియో చేస్తున్నానండి. నెక్స్ట్ రాబోయే వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిదీ కూడా ఇదే విధంగా దగ్గరికి వెళ్ళి మీకు వివరంగా చూపిస్తాను ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఇంకా చెమ్మ ఉందన్నమాట. ఈ చెమ్మ తగ్గడానికి ఇంకా టైం పట్టింది అదనమాట. ఓకే ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఈ విధంగా ఉంది. మీకు చెప్పాను కదండి, అమరావతిలో కట్టే ప్రతి ప్రాజెక్టు మీకు దగ్గర నుంచి వివరంగా ప్రతిదీ కూడా అప్డేట్స్ ఇస్తానని. అదేవిధంగా ఇక్కడ జరిగే ప్రతి పని ప్రతిరోజు మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాను కదండి. జస్ట్ 2 రోజులు మిస్ అయ్యాను. ఈరోజు ఫుల్గా కవర్ చేసి మీకు చూపిద్దాం అనేది ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వాటర్ అంతా తగ్గిపోయిందండి. మినిమం 2 రోజుల్లో తగ్గిపోయింది, మొత్తం క్లియర్ అయిపోయింది అనమాట. అయిపోతే కనుక ఇదంతా ఎండిపోయింది. ఎండిపోయిన తర్వాత వర్క్ అనేది యథాతథిగా స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా తగ్గిపోయిందండి. ఇక్కడ ఎంత వాటర్ అనేది ఈ 2 రోజుల్లో చాలా వరకు క్లియర్ అయిపోయింది. చూస్తున్నారు కదండి. ప్రస్తుతానికైతే బురద ఈ విధంగా ఉందండి. ఇక్కడ ఐరన్ రాడ్లు అయితే చాలా హెవీగా వేసారండి. ఇక్కడ కన్స్ట్రక్షన్కి చాలా స్టాండర్డ్గా ఉంది. ఈ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ అనేది చాలా స్టాండర్డ్గా కడుతున్నారండి. ఇప్పటివరకు ఇదంతా వాటర్లో మునిగిపోయి ఉంది మొన్నటి వరకు. మీకు ఇక్కడ కనపడుతుంది కదండి మార్కు, అక్కడ వరకు మునిగిపోయింది. ఈ విధంగా ఉందన్నమాట. ఇక్కడ జస్ట్ 2 నుంచి 3 అడుగులు లోతు ఉంటుందండి ఇక్కడ వాటర్ అంతే. ఇది కూడా క్లియర్ అయిపోతే కనుక మొత్తం అంతా బయటపడిపోయింది నేలంతా. ఈ నేలంతా బయటకు వస్తే కనుక ఇక్కడ ప్లానింగ్లో ఉన్న విధంగా ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది మొదలవుతుంది త్వరలో. ఇదండి ఇక్కడ రావడానికైతే చాలా శ్రమించి ఈ బురదలో అక్కడక్కడ జారుకుంటూ కింద పడుతూ పైకి లేస్తూ ఈ వీడియో అయితే చేశానండి కష్టపడి మీకోసం. కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మంచి మంచి వీడియోలు మీ ముందుకు ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. ఇది ఫ్రెండ్స్ ఇక్కడైతే ఈ విధంగా ఉంది. ఈ వాటర్ కూడా తగ్గిపోతే ఈ 2 బిల్డింగ్ల కన్స్ట్రక్షన్ అనేది ఇక్కడ చాలా స్పీడ్గా అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్ చూశారు కదండి. ప్రజెంట్ ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ మీకు రేపు ఎల్లుండి వరుసగా ఇస్తానండి. ఎందుకంటే 2 రోజులు సెలవు తీసుకున్నాను కదా. ఇక ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటానండి ప్రతిరోజు. ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.
సబ్స్క్రైబ్. ముఖ్యంగా మీ అందరి సపోర్ట్ నాకు కావాలండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.